ఇక రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. 15 రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. ఏపీలో 3 స్థానాలకు, తెలంగాణలో 3, కర్ణాటకలో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలలో 6 స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూసిన రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. 15 రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. ఏపీలో 3 స్థానాలకు, తెలంగాణలో 3, కర్ణాటకలో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో 6 స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున ఎన్నికలు జరగబోతున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. 15 రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్. దేశంలోని 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రకటించింది. ఈ అన్ని స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించినట్టుగా జరిగినట్టుగా పూర్తి ఏర్పాటు కూడా ఇప్పటికే చేసినట్టు అలాగే ప్రకటించింది. అలాగే పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా సాగేలా జరుగుతున్నాయి. అలాగే ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నిక జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగిసింది. రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. మరోవైపు బీహార్ నితీష్ కుమార్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన తొలి పోటీ ఎదుర్కొన్నది. అలాగే వాస్తవానికి దేశంలో ప్రభుత్వం 15 రాష్ట్రాలకు చెందినటువంటి 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం కూడా ఏప్రిల్ తో ముగియనుంది. సో దీంట్లో మొత్తంగా బీహార్ చెందినటువంటి 6 ఎంపీలు కూడా దీంట్లోనే ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే మొత్తం సంబంధించినటువంటి ఎన్నికల సంఘం తన వెబ్సైట్ లో కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పెట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో 3, బీహార్ లో 6, ఛత్తీస్గఢ్ లో 1, గుజరాత్ లో 4, హర్యానాలో 1, ఇటు హిమాచల్ ప్రదేశ్ లో 1, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్ లో 5 స్థానాల్లో ఎన్నికలు జరిగినాయి. మహారాష్ట్రలో మొత్తం 6 సీట్లు, తెలంగాణలో 3 సీట్లు, ఉత్తరప్రదేశ్ లో 10 సీట్లు, ఉత్తరాఖండ్ లో 1 సీటు, పశ్చిమ బెంగాల్లో 5 సీట్లు, ఇటు ఒడిశాలో 3 సీట్లు, రాజస్థాన్ లో 3 సీట్లు ఉన్నాయి. ఇక రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల చేసే ప్రక్రియ పూర్తిగా రకంగా అడుగులుగా వేసింది. ఇక నామినేషన్ దాఖలు చివరి తేదీ ఫిబ్రవరి 15. అలాగే అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించడానికి 20 వరకు కూడా, అలాగే ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఫిబ్రవరి 27న సాయంత్రం 5 గంటల వరకు మొదలవుతుంది. రాజ్యసభ శాసనసభ్యుల సభ్యుల్లో 3 ఒక వంతు పూర్తిగా మంది ప్రతి 2 సంవత్సరాలు కానీ పదవి విరమణ చేస్తున్న నేపథ్యం అందరికీ తెలుస్తుంది. ఇక దాదాపు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నట్లయితే ఇక్కడ 15వ నామినేషన్ల రోజున నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏపీ నుంచి వైసీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకవేళ్ల రవీంద్ర కుమార్, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ పదవి విరమణ చేయనున్నారు. ఈ స్థానంలో మరో 3 ఎంపిక కోసం కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం 3 సీట్లు ప్రస్తుతానికి వైసీపీకి దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ 3 అభ్యర్థులు గెలవాలంటే మాత్రం ఒకే రాజ్యసభ అభ్యర్థికి 58 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ఏపీలో 2 పార్టీల నుంచి కూడా 9 మంది పైన కూడా అనర్హత పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యం కూడా ఉంది. ఇటు గంటా రాజీనామా ఆమోదించారు. అలాగే ఈ 10 మంది పైన కూడా స్పీకర్ నిర్ణయం తీసుకుంటే సభలో సంఖ్యాబలం 165 చేరుతుంది. కాబట్టి అప్పుడు ఒక్క రాజ్యసభ సభ్యునికి గెలవాలంటే 55 మంది చొప్పున మద్దతు అయితే అవసరం ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఇక వైసీపీలో మరి సీటు దగ్గరగా
బయటికి వచ్చిన వారు అయితే ఉన్నారు ఛాన్స్ ఎవరు దక్కుతుంది అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాళ్ళు ఒక సీటు దక్కించుకోవాలని టీడీపీ కూడా భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ అవకాశం టీడీపీకి లేకుండా రాజ్యసభలో తొలిసారి టీడీపీని జీరో చేసేలా వచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఇటు వైసీపీ కూడా తన ప్రయత్నాలు ముమ్మరంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ప్రయత్నంలో ఇప్పుడు స్పీకర్ హైకోర్టు కేంద్రంగా కీలక పరిణామం చూస్తుందని కనిపిస్తుంది. సో ఇది మొత్తానికైతే షెడ్యూల్ ప్రకారమే పూర్తిగా రాజ్యసభ ఎన్నికలు నిర్వహించేలా ఇటు ఎన్నికల కమిషన్ అయితే రంగం సిద్ధం చేసింది. థ్యాంక్ యూ మహేందర్.